పాలకొండ విహారాయ పాపపంక నివారిణే శివదేవస్వరూపాయ ప్రేమానంద సద్గురుం. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదార విందములకు సాష్టాంగ నమస్కారములు. గురుదేవుల చేత విరచితమైనటువంటిది, గురుదేవుల చేత రచింపబడినటువంటిది ఈ యోగ శ్లోకము. యోగా నిత్య క్రియంతి చ సర్వరోగ నివారిణి జ్ఞానం లబ్ధ్వా సుఖశాంతి మనోభీష్టప్రదాయిని. ఎవరైతే ఈ యోగ మార్గమును నిత్యము అవలంబిస్తూ ఉంటారో వారికి సకల రోగములు నివారణ అవుతాయి, జ్ఞానము లభిస్తుంది, సుఖ సంతోషాలు దొరుకుతాయి. ఒకటేమిటి, సర్వ మనోభీష్టములు సిద్ధిస్తాయి అని ఈ యోగము యొక్క విశిష్టతను గురించి మన గురుదేవులు ఈ శ్లోక రూపముగా వివరించినారు. ఇప్పుడు మనము వైదిక నమస్కారములను ఏ విధంగా సాధన చేయాలో ఆ వైదిక నమస్కారముల సాధన పద్ధతిని ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఈ వైదిక సూర్య నమస్కారములో 9 దశలు ఉంటాయి. వాటిని క్రమ పద్ధతిలో మనము ఇప్పుడు వాటిని ఎలా మనం చేయాలో నేర్చుకుందాము. ప్రతి ఆసనమును మనము చేసే ముందు ప్రతి ఆసనమునకు 4 భాగాలు ఉంటాయి. అవి ఏమనగా శ్వాస తీసుకోవడము, విన్యాసము చేయడము, స్థితిని ఎక్కడ ఉంచాలి, ఆసన స్థితి, దృష్టి, ఈ 4 భాగాలతో కూడి చేసినటువంటిదే ఆసనం అనబడుతుంది. ఇప్పుడు మనము ప్రథమంగా దశల వారీగా ఈ వైదిక సూర్య నమస్కారములను చేయుటకు ప్రయత్నం చేస్తాం. ఈ వైదిక సూర్య నమస్కారములను చేయు పద్ధతిని తెలుసుకుందాము. మొదటి దశలో నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ తన చేతులు పైకి ఎత్తుతూ నమస్కారం చేసుకుంటూ తమ శరీర నడుము భాగాన్ని పైకి ఎత్తి సాగతీస్తూ ఉండాలి. తన చేతులు తలకు పైకి ఎత్తి పెట్టాలి. తన తల భాగమును, మెడను, తన యొక్క నడుమును వెనకకు ఎంత వంచగలుగుతారో అంతవరకు వంచి ఉంచాలి. రెండవ దశలో నెమ్మదిగా శ్వాసను వదులుతూ తమ తల నడుమును కిందికి వంచుతూ తన తల భాగాన్ని మోకాలకు తాకించి తమ 2 చేతులను 2 పాదముల పక్కకు తాకి ఉంచాలి. దీనినే పాదహస్తాసనము అంటారు. మూడవ దశలో గాలిని నెమ్మదిగా తీసుకుంటూ మెడను ముందుకు చాచుతూ ముందుకు చూస్తూ ఉండాలి. నాలుగవ దశలో గాలిని వదులుతూ చేతుల సహాయంతో 2 పాదాలను వెనుకకు దుముకుతూ 2 పాదముల యొక్క వేళ్లను భూమికి తాకిస్తూ ఉండాలి. చేతులను కూడా భూమికి తాకించి, అరచేతులను భూమికి తాకించి భూమికి సమాంతరముగా శరీరము పడుకొని ఉండాలి. ఇక్కడ శరీరము ఒక అరచేతులు పాదముల యొక్క వేర్లు మాత్రమే భూమిని తాకుతూ ఉండాలి. మిగతా శరీరం అంతా భూమిపైన పడుకొని ఉండాలి. దీనినే చతురంగ దండాసనము అంటారు. 5వ దశలో గాలిని నెమ్మదిగా తీసుకుంటూ శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ తమ ఛాతీని నడుము భాగము పైకి వరకు ఎత్తి ఉంచాలి. తను ముందుకు చూస్తూ ఉండాలి. దీనినే భుజంగ ఆసనము అని అంటారు. 6వ దశలో గాలిని నెమ్మదిగా వదులుతూ తమ పాదములను భూమికి తాకిస్తూ తమ నడుము భాగాన్ని నడుము భాగమును పైకి తీసుకెళ్ళాలి. తలను భూమికి తాకిస్తూ ఉండాలి. భూమికి తాకిస్తూ తన యొక్క దృష్టిని తన బొడ్డుకు చూస్తూ ఉండాలి. ఇది ఆసన స్థితి. ఇక్కడ మనము 5 పర్యాయములు శ్వాసను పీలుస్తూ వదలడము చేయాలి. పూరకము, రేచకము చేయాలి. 5 పర్యాయములు. ఒక పర్యాయము పీల్చుకోవడము, ఒక పర్యాయము వదలడము, ఇది ఒకసారి అవుతుంది. ఈ విధంగా 5 పర్యాయములు తను ఆసన స్థితిలో 5 బ్రీతింగ్ చేయాలి. దీనినే ఆసన స్థితి 5 బ్రీతింగ్ అంటారు. దీనినే
పర్వతాసనము అంటాము. పర్వతాసనం అంటారు. 7వ దశలో గాలిని నెమ్మదిగా తీసుకుంటూ చేతుల సహాయంతో ముందుకు దుమ్ముతూ 2 పాదముల పక్కన 2 అరచేతులను తాకిస్తూ ఉండాలి. తాకిస్తూ ఉండాలి. తలను ముందుకు చాచి ముందుకు చూస్తూ ఉండాలి. 8వ దశలో నెమ్మదిగా శ్వాసను వదులుతూ తమ తల భాగాన్ని మోకాళ్ళకు తాకించాలి. మోకాళ్ళకి తాకించాలి. దీనినే పాదహస్తాసనము అని అంటాము. 9వ దశలో తను శ్వాసను నెమ్మదిగా పీల్చుకుంటూ చేతులు పైకి ఎత్తాలి. తమ శరీర నడుము భాగాన్ని పైకి ఎత్తుతూ 2 చేతులను తలకు పైకి ఎత్తి పెడుతూ నడుము భాగాన్ని తల భాగాన్ని మీ వెనుకకు ఎంతవరకు వంచగలుగుతారో అంతవరకు వంచి ఉంచాలి. ఇది మొదటి దశలోకి రావడం జరుగుతుంది. ఇక ఆసన స్థితిలోకి రావాలి. తన గాలిని వదులుతూ తన 2 చేతులను శరీర తొడలకు తాకిస్తూ తొడ భాగానికి తాకిస్తూ ఒక బరువును 2 పాదముల దగ్గర 2 పాదముల పైన ఉండేటట్టుగా బ్యాలెన్స్ చేయాలి. దీనినే సమస్థితి అంటారు. ఈ ఆసనాములను ఈ వైదిక సూర్య నమస్కారములను ప్రతినిత్యము అవలంబించుకోవడం వలన శరీర యొక్క ఎముకలు కండరాలు పటిష్టంగా తయారవుతాయి. శ్వాస బాగా జరుగుతుంది. శ్వాస వృద్ధి రేటు బాగా జరుగుతుంది. శ్వాస బాగా ఇంప్రూవ్ అవుతుంది. శరీర ఛాతీ విస్తరణ బాగా జరుగుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఉబకాయత్వం తగ్గుతుంది. ఏకాగ్రత బాగా ఏర్పడుతుంది. మౌనము సిద్ధిస్తుంది. మనోస్థిరత్వం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ వైదిక సూర్య నమస్కారములను ఏ వయసుల వారైనా వీటిని అవలంబించుకోవచ్చును. శరీరము ఓం తత్సత్ ఓం.